హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు చాలా మంచి టాపిక్, లేడీస్కి చాలా యూస్ఫుల్ టాపిక్ తోటైతే వచ్చాను. చాలామంది ఇంకా శ్రావణ మాసం, ఆషాఢ మాసం స్టార్ట్ అయిందంటే పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోముల గురించి చెప్తూనే ఉంటారు. ఇంకా మనం వింటూనే ఉంటాము యూట్యూబ్లో. ఇంకా చాలామంది స్నానం చేయకుండా వంట చేయొద్దు, చాలా తప్పు, మహాపాపం అని చెప్పేస్తున్నారు. అండ్ నెక్స్ట్ పూజ చేసిన తర్వాత మాంసాహారము, గుడ్లు తినొద్దంట, ఇది కూడా చెప్తున్నారు. సో కొంతమంది తెలియని వాళ్ళు, అమ్మో నిజమా, మేము ఇలా చేస్తున్నామే ఏంటి, ఇలా చేస్తే తప్పు అవుతుందా, మాకు అసలే బాగోదా, మాకు అరిష్టం పడుతుందా, లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండదా, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారు. సో ఆ టాపిక్స్ని అయితే ఈరోజు డిస్కస్ చేస్తాను. ఇంకా ఈరోజు నేనైతే రోజు స్నానం చేయకుండానే వంట చేసే పరిస్థితి ఉంది. మరి ఏం చేద్దాం చెప్పండి? ఉదయాన్నే 7 o'clock వరకు పిల్లలు వెళ్ళిపోవాలి. సో పిల్లలు వెళ్ళిపోవాలి అని అంటే పనులన్నీ కావాలి. ఇంకా పనులన్నీ కావాలి అని అంటే పొద్దున్నే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానాలు చేసేసి పొద్దున్నే గంటలు కొట్టేసేసి ఇంకా వంట వార్పు చేయాలి. హడావిడి ఉంటుంది. ఎంతైనా ఇంటి పని, వంట పని అంటే, ఇల్లు చూసుకోవడం అంటే చాలా పెద్ద పని ఉంటుంది. ఇంకా యూట్యూబ్ విషయానికి వస్తే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చక్కగా స్నానం చేసి పోస్ట్ చేసుకుంటే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది, మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇంక ఇక్కడైతే నేను పొద్దున్నే ఉదయాన్నే చక్కగా లేచి పీస్ఫుల్ మైండ్ తోటి సాయంత్రం కూడా నేను రోజు రాత్రి పడుకునే ముందు ఇల్లంతా చక్కబెట్టుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఏది అవసరము, ఏవి ఉంటాయి అని అన్నీ చెక్ చేసుకొని పెట్టుకుంటాను. రాత్రి తెల్లారికి కంగారు పడకుండా. సో పిల్లలకి చక్కగా టిఫిన్స్ వేసేసి వాళ్ళని చక్కగా వంట చేసి వాళ్ళకి అన్నీ పెట్టి వాళ్ళని పంపించేస్తాను 7:30 వరకు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే లేస్తాను. కాకపోతే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానాలు చేయాలి, పూజ చేయాలంటే స్నానం చేయాలి, వంట చేయాలంటే స్నానం చేయాలని పెట్టుకుంటే మనకి కాదు. ఇంకా యూట్యూబ్ వీడియోల విషయానికి వస్తే నేను చేస్తాను, మా ఇల్లు చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుందని చెప్తే వాళ్ళకి వెసులుబాటు అవుతుంది కావచ్చు. అది నేను పెద్ద డిస్కస్ చేయను. ఎందుకోసం అంటే, ఒకటి, సినిమా జీవితం వేరు, నిజ జీవితం వేరు. ఒకటి ఆలోచించండి, ఉదయం పూట ఎన్ని పనులు ఉంటాయి. ఇల్లు చక్కబెట్టుకోవాలా, ఇల్లు ఉడవాలా, నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలా, తడిగుడ్డ వేసి పెట్టాలా, బయట గుమ్మాలన్నీ కడిగి పెట్టుకోవాలా, ముగ్గులు వేసుకోవాలా, తులసికోట దగ్గర ఏదైనా చిన్న బాల్కనీ ఉన్నా సరే చిన్నగా కడప కడిగి ముగ్గు వేసుకోవడం ఉంటుంది, బాల్కనీ క్లీన్ చేసుకోవడం ఉంటుంది, ఇల్లంతా క్లీన్ చేసుకోవడం ఉంటుంది, పిల్లల బెడ్స్ అన్నీ క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా క్లీనింగ్ సెక్షన్ కావడానికి మనకి ఎంత టైం పడుతుంది చెప్పండి? చాలా టైం పడుతుంది. అంత టైము మనకి మార్నింగ్ కేటాయించే టైం ఉంటుందా? వాళ్ళు చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఎంతవరకు ఎలా చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. వీడియోస్ కోసం చేసే పూజలు వేరు, మనము ఇంట్లో చేసే పూజలు వేరు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇంకా బయటి ప్రపంచాన్ని చూసి ఇంకా అదే వాస్తవం అని ఎప్పుడూ నమ్మకండి. ఫస్ట్ థింగ్, నేను కూడా బ్రాహ్మీ ముహూర్తం పూజలు చేస్తాను, నాకు కూడా ఉంటుంది. కార్తీక మాసము వచ్చింది, శ్రావణ మాసంలో వచ్చింది, పూజ చేసే రోజు చక్కగా మార్నింగ్ లేసి చేసుకుంటాను. అలాగని ఉదయం పూట ప్రతిరోజు చేసుకొని ప్రతిరోజు కంగారు పడడం, దీనివల్ల మనకి చాలా అనర్థాలు జరుగుతాయి, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. హడావిడి కంగారు ఉంటుంది, మైండ్ సరిగ్గా పని చేయకుండా ఉంటుంది. ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు పొద్దున్నే ఉదయాన్నే 7 గంటలకు అందరూ వెళ్ళిపోతారు. భర్త ఆఫీస్కి వెళ్ళిపోవాలి, వాళ్ళకి బాక్సులు కట్టాలి, టిఫిన్స్ ఉండేటివి. ఒకప్పుడు టిఫిన్స్ ఇలాంటివి ఏమీ ఉండేది కాదు. చక్కగా చాయో మజ్జిగ లేదంటే అంబులో తాగేసేవాళ్ళు. ఉదయం పూట ఇంట్లో అందరూ ఉండేవాళ్ళు, ఇంకా ఇంట్లోనే పనులు చేసుకొని ఉండేవాళ్ళు. మగవాళ్ళ పనులు ఇప్పటి కాలానికి తగ్గట్టుగా ఉండేటివి కాదు. ఆడవాళ్ళకి కొంచెం వెసులుబాటు ఉండేది. చక్కగా స్నానం చేసి పూజ చేసుకున్న వంట చేసుకోవడం ఉండేది. సో ఉదయం పూట ఇలాగ హడావిడి కంగారు ఉండేది కాదు. సో ఊర్లకు వెళ్ళేవాళ్ళు అంటూ ఉండేవాళ్ళు కాదు, స్కూళ్ళకి ఇలాగ వెళ్ళేవాళ్ళు అంటూ ఉండేవారు. స్కూల్కి వెళ్ళడము అని అంటే ఇంటికి వచ్చి మళ్ళీ భోజనం చేసి వెళ్ళేవాళ్ళు. అలాగుండేది పరిస్థితులు. కాబట్టి అప్పుడు అనుకూలించేది. కానీ ఇప్పుడు పరిస్థితులు అలాగా కాదు. దీనికోసమో కంగారు పడిపోయి ఇలా చేయాలి, అలా చేయాలని మనసులో, అందుకే మాకు ఇంట్లో బాగుండట్లేదు ఇలాగ ఏది అనుకోకండి. మన పరిస్థితులను బట్టి, మనం చేసుకునే విధానాన్ని బట్టి ఆలోచించాలి. ఒకటి, స్నానం చేయకుండా వంట చేస్తే అంటే నైట్ పూట మనం పడుకుంటాం కాబట్టి శరీరంలో మనకి చాలా వ్యర్థాలు రిలీజ్ అవుతాయి. కాబట్టి దాని ద్వారా మనకి ఏదైనా బ్యాక్టీరియాస్ అలాంటివి ఫామ్ అయ్యి అనారోగ్య సూచనలు వస్తాయని చెప్తూ ఉంటారు. కాకపోతే ఇవాళ కాలంలో చూడండి, మనము నైట్ చక్కగా స్నానం చేసి నీట్గా వేరే బట్టలు వేసుకుంటున్నాం, చక్కగా పడుకుంటున్నాం. ఒకప్పటి కాలంలో ఇలాగ స్నానం చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే బయట బాత్రూమ్లు ఉండేటివి. సో నీళ్ళ సౌకర్యం అంతగా ఉండేది కాదు. ఇప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ ట్యాపులు తిప్పుకుంటున్నాము, స్నానాలు చేసేస్తున్నాము, ఎప్పుడు పడితే అప్పుడు మనము చేసుకుంటున్నాము. ఒకప్పుడు అలాగ ఉండేది కాదు. ఆడవాళ్ళు చిన్నగా బాత్రూమ్స్ ఉండేటివి, అందులో చేసేవాళ్ళు, మగవాళ్ళు బయట స్నానం చేసేవాళ్ళు. ఇలాగ వెసులుబాటు లేనప్పుడు వాళ్ళు జస్ట్ మొహం కాలు చేతులు కడుక్కొని ఉండేవాళ్ళు, అవే బట్టలతోటి ఉండేవాళ్ళు. కానీ మనం ఇప్పుడు
నైట్ అయిపోతుందంటే చక్కగా స్నానం చేస్తున్నాము, వేరే బట్టలు వేసుకుంటున్నాము. మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా పిల్లల్ని పంపించేసిన తర్వాత పూజా పునస్కారం పెట్టుకుంటే అసలు తప్పే ఉండదు. ఇంకా మన మనసుకు సంబంధించి మనము మన ఆరోగ్యాన్ని చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఆరోగ్యాన్ని చూసుకోవాలి, మన ఇల్లుని చూసుకోవాలి, అండ్ మన లైఫ్ స్టైల్ని కూడా చూసుకోవాలి. మనకి ఎలాగుంటుంది ఏంటి అనేది ఆలోచించుకొని మన లైఫ్కి తగ్గట్టుగా చేసుకోవాలి. పూజ ఎర్లీ మార్నింగే పొద్దున్నే గంట కొట్టేసేస్తే ప్రశాంతత ఉండడం కాదు, పక్కన పెడితే అనర్థాలు చాలా జరిగే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఎందుకనంటే మనము ముఖ్యంగా మన కుటుంబాన్ని చూసుకోవడం మనకి చాలా ముఖ్యము. మన ఇంట్లో మన పిల్లలు భర్తకి వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా ఉండే లైఫ్ని లీడ్ చేయడము చాలా చాలా ముఖ్యము. ఇది ఒక్కటి ఆలోచించుకోవాలి. సో పిల్లలు చక్కగా వంట చేశాను, తినేశారు, టిఫిన్ తినేశారు, దోశలు వేసి పెట్టాను. నేను కూడా చక్కగా పొద్దున్నే గోరువెచ్చని నీళ్ళు తాగుతున్నాను. అండ్ నెక్స్ట్ డిటాక్స్ వాటర్ తీసుకున్నాను. ఇవన్నీ పనులు చేసుకున్నాను. ఇంట్లో పనులన్నీ చక్కగా ఇల్లు ఉడవడము, తుడవడము, బట్టలు పిండడము, ఇవన్నీ పనులన్నీ చక్కగా మార్నింగ్ చేసేసుకుంటాను. చేసుకున్న తర్వాత నా కోసం నేను టైం కేటాయించుకోవడం కోసం ఈ పనంతా అయిపోయిన తర్వాత నాకు ఈ పనంతా అయిపోయేసరికి 8:30 అవుతుంది. అండ్ 8:30 అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్కి వెళ్ళేసి వస్తాను. వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసరికి 9 అవుతుంది. 9 తర్వాత కొద్దిగా యోగాసనాలు వేసుకొని 9:30 వరకు చక్కగా స్నానం చేసేసి 10 o'clock వరకు పూజా పునస్కారం అంతా కంప్లీట్ చేసుకొని 10:30 వరకు బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేస్తాను. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే కొన్ని సందర్భాలలో మనకి పండగలు వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు కానీ మనము చక్కగా స్నానం చేసి వంట చేసుకోవడము, చక్కగా పొయ్యిని నీట్గా క్లీన్ చేసుకొని నీట్గా ఉండడము ఇలాగ చేసుకోవాలి. దేవుడికి సంబంధించిన ప్రసాదాలు వండడం కానీ, దేవుడికి సంబంధించిన పూజ పునస్కారాలు చేసేటప్పుడు, పండగలప్పుడు ఇలాంటప్పుడు చక్కగా స్నానం చేసి మనం అన్నీ చేసుకుంటే సరిపోతుంది. నిత్యం స్నానం చేసేసిన తర్వాత వంట చేయాలి అనేది ఎక్కడ పెట్టుకోకండి. ఇవాళటి కాలంలో అస్సలు వీలు కాదు. కొంచెం నీట్గా మనము చక్కగా మార్నింగ్ లేసిన తర్వాత ముఖం కాలు చేతులకు చక్కగా కడుక్కొని ఇంకా నైట్ బట్టలు మార్చుకుంటే చాలా మంచిది. ఎందుకనంటే మనకి మార్నింగ్ నుంచి ఉండే బట్టలు ఏవైతే వేసుకొని ఉంటామో వాటి చెమట అదంతా ఉంటుంది కాబట్టి నైట్ మార్చుకొని పడుకొని తెల్లారులేసి కొంచెం చక్కగా మన పనులన్నీ చేసుకొని ఇలా ప్రశాంతంగా చేసుకోండి. ఎటువంటి అనర్థాలు అనేటివి జరగవు. దీనివల్లనే లక్ష్మీదేవి రాకుండా అంటూ ఉండదు. మన దేవుళ్ళు అంత ఇదిగా అయితే ఉండరు. మన అంటే మన పైన అంత వివక్షత చూపే మనస్తత్వము దేవుడిదైతే కాదు. ఒకటి దేవుడు ప్రతిదాన్ని ఆలోచిస్తాడు. ఒకటి నీ వెసులుబాటును బట్టి నీవు మనసుతోటి పెట్టే దీపాన్ని స్వీకరిస్తాడు తప్ప ఇంకా నువ్వు పొద్దున్నే హడావిడిగా అంటే మనసు ప్రశాంతంగా లేని దీపాన్ని స్వీకరించడు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా చేస్తే మీకు కన్వీనియంట్గా ఉంటుంది, మీరు ఎలాగ ప్రశాంతంగా ఉండగలుగుతారు, మీరు ఉదయం చేసుకుంటేనే ప్రశాంతంగా ఉందా, మీ లైఫ్ స్టైల్లో చాలా బాగుందా, అలాగే పెట్టుకోండి. లేదు ఇలా చేసుకుంటే ప్రశాంతంగా ఉండంటే ఇలాగ ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే చెప్పాలనుకున్నది, నాన్ వెజ్ పూజ చేసే రోజు నాన్ వెజ్ తినకూడదు అని అంటారు. ఇవి చాలా వరకు ఒక్కసారి ఆలోచించండి. నిత్య దీపారాధన చేసే ఇండ్లు ఉంటాయి, అక్కడ వేరే విధంగా ఫాలో అవుతూ ఉంటారు. లేదు వారంలో ఒక 2-3 సార్లు దీపం పెట్టుకునే ఇల్లులు ఉంటాయి, అక్కడ వేరే విధంగా ఫాలో అవుతారు. ఇవి ఒకటి గుర్తుంచుకోవాలి. అనాది నుంచి ఇది జరుగుతున్నది. నిత్య దీపారాధన చేసేవాళ్ళు, ఇంకా రోజు దీపారాధన చేసేవాళ్ళు, కొంతమంది నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి ఇల్లులు కూడా ఉన్నాయి. ఇంకా వాళ్ళ విషయానికి వస్తే చక్కగా దీపం పెట్టేటప్పుడు స్నానం చేసి శుభ్రతతోటి భగవంతుడికి ఆరాధన చేసుకుంటారు. తర్వాత నాన్ వెజ్ తిన్నా కూడా మళ్ళీ మరుసటి రోజు తల స్నానాలు చేయాలి, ఇలాంటివన్నీ ఏవీ పెట్టుకోరు. సో వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు ఒక విధంగా ఉంటాయి. ఇంకా వారానికి ఒకసారి దీపం పెట్టేవాళ్ళు, ఎందుకంటే వారానికి ఒకసారి దీపం పెడతారు కాబట్టి 2-3 సార్లు పెడతారు కాబట్టి ఆ రోజు చక్కగా శుక్రవారమో శనివారమో ఇలాంటి వారాలలో దీపం పెట్టేవాళ్ళు శుభ్రతను పాటిస్తారు. చక్కగా తలస్నానం చేస్తారు, దేవునికి ఒక ప్రశాంతంగా చేసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఆ రోజులలో ఇంకా ఒకేసారి పెడతారు కాబట్టి సో వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. సో ఇలాగా నిత్య దీపారాధన చేసే వాళ్ళకి నాన్ వెజ్ తిన్నా సరే దీపం పెట్టే వాళ్ళు ఉన్నారు. అలాంటి కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. అదొకటి మీరు ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే అందరికీ అన్నీ తెలియవు కాబట్టి సో నేను చూసి నేను ఫాలో అవుతున్న విషయానికి వస్తే, అమ్మ వాళ్ళ ఇంటి విషయానికి వస్తే నిత్య దీపారాధన అనేది లేదు. కాకపోతే అమ్మ మేము పెద్దగా అయిపోయిన తర్వాత తనకు కొంచెం బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత, మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే వారంలో 2 రోజులు 3 రోజులు తనకి ఉపవాసం ఉన్నప్పుడు అలాగా చేసేది. రోజు దీపం అయితే పెట్టేది కాదు. మేము పెద్దగా అయిపోయిన తర్వాత ఇంకా తనకు కొన్ని బాధ్యతలు తీరిపోయిన తర్వాత రోజు పెట్టడానికి ట్రై చేసింది. ఇంకా అప్పుడు తెలియకుండా రోజు తల స్నానాలు చేయడము, అది చేయడము, నీసు ముట్టకుండా ఉండడం, ఇలాంటివి అవన్నీ చేసేది.
కాకపోతే ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకున్నాక మా అత్తగారి కమ్యూనిటీలోకి ఇక్కడికి ఎంట్రీ అయిన తర్వాత రోజు నిత్య దీపారాధన చేసుకోవడం, రోజు తలస్నానం చేయొద్దనడము, మాంసాహారం తిన్నా కూడా మనం రోజు తలస్నానం చేసి పూజ చేయకుండా ఉండడం అనేది నేర్చుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి శుక్రవారము రోజు, ఇంకా లేదంటే మన ఇష్ట దైవానికి పూజ చేసే రోజు నిష్ఠ నియమాలతోటి చక్కగా తలస్నానం చేసి చేసుకోవచ్చు. ఇంకేదైనా మనము పూజలు ఏదైనా వ్రతాలు చేసుకుంటున్నాము, ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేస్తున్నాం అన్నప్పుడు అలాగా పాటిస్తే సరిపోతుంది. రోజు అవసరం లేదు అనేది తెలుసుకున్నాను. నేను ఫస్ట్లో భయపడ్డాను, కాకపోతే అలాగేమీ ఉండదు. సో ఆచారాలు సంప్రదాయాలు అనేటివి మన హిందూ సంప్రదాయాల ప్రకారము చాలా రకరకాలుగా ఉన్నాయి. అవి ఆలోచించుకోండి. మన లైఫ్ స్టైల్కి మన పెద్దలు పాటించిన ధర్మం ఏంటిది, వాళ్ళు ఎలాగ ఆచరించారు అనేది ఆలోచించుకొని చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఇలా పనులన్నీ అయిపోయి చక్కగా వాకింగ్ చేసుకొని ఇంటికి వచ్చి కొద్దిగా ఆసనాలు వేసేసుకొని ఇంకా దోశలు అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఈ దోశల విషయానికి వస్తే ప్రోటీన్, ఇప్పుడు విషయంలో నేను వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నాను కాబట్టి ప్రోటీన్కి సంబంధించి ఎనర్జీ ఉండాలి కాబట్టి ఫుడ్లో ఇంకా ఇక్కడైతే ఎగ్ దోశ వేసుకుంటున్నాను. దోశ వేసేసి మామూలుగా ఎగ్ వేసేస్తాను. అందులో ఉల్లిపాయలు, మిరపకాయలు వేసుకొని కొద్దిగా జీలకర్ర, తర్వాత ఉంటే కొత్తిమీర ఆకు ఇవన్నీ వేసుకొని చక్కగా ఇలాగా ఎగ్ దోశ వేసుకున్నారనుకోండి, మీకు హెల్త్కి మంచి ప్రోటీన్ అనేది దొరుకుతుంది. సో హెల్తీ అన్నమాట. మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలి మార్నింగ్ అనుకునే వాళ్ళు ఇంకా దీన్ని ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఇంకా ఒకటైతే ఎగ్ దోశ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒకటి మామూలు ప్లెయిన్ దోశ వేసుకొని అయితే పల్లి చట్నీ పెట్టుకొని తిన్నాను. పల్లి చట్నీ తినడం ద్వారా కూడా మనకి ప్రోటీన్ అనేది ఉంటుంది. సో నేనైతే ఇలాంటివి ఏవి పట్టించుకున్నాను. చూసారు కదా, చక్కగా పూజ చేసుకున్నాను, ఇలాగ తింటాను. మళ్ళీ మరుసటి రోజు తలస్నానం ఏమీ చేయకుండానే దీపం పెట్టుకుంటాను. నేను ఎక్స్పెషల్లీ ఏంటంటే బుధవారము, మిగతా వారాలలో ఎక్కువగా ఈ వారం అయితే ఎగ్ తీసుకుంటాము. అండ్ సండే నాన్ వెజ్ తింటాము. అండ్ నెక్స్ట్ శుక్రవారము, మామూలుగా గురువారము, శనివారము చాలా శుభ్రంగా అయితే భగవంతుని ఆరాధించుకుంటాము. ఇష్ట దైవాలు ఉంటాయి కాబట్టి ఇలా అయితే ఫాలో అవుతున్నాను. సో నిత్య దీపారాధన విషయానికి వస్తే అయితే ఎక్కువగా ఏమీ పట్టించుకోకుండా నిత్యం దేవుడికి అయితే దీపారాధన చేసుకోవడము, ఇంకేవైనా చిన్నవి చక్కెర పలుకులు అలాంటివి ఏమైనా బెల్లము, పుట్నాలు ఇలాంటివి నైవేద్యం అయితే పెడతాము. ఇంకా భగవంతుడికి నైవేద్యం వండి పెట్టాలి అనుకునేటప్పుడు మాత్రం ఇంకా స్పెషల్గా భగవంతుని ఆరాధించాలి, అష్టోత్తర నామావళితో ఆరాధించాలి. సో ఇలా పూజలు చేసుకోవాలి, నైవేద్యాలు వండి పెట్టాలనుకునేటప్పుడు మాత్రం చక్కగా తలస్నానం చేసి వేరే ఉతికిన బట్టలు కట్టుకొని చక్కగా పొయ్యి నీట్గా పెట్టుకొని మడితోటి నీళ్లు తీసుకొని వచ్చి వంట చేసి దేవుడికైతే నివేదన చేస్తాము. సో ఇలాగన్నమాట. ఇలాగ చేసుకుంటే అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి. చక్కగా రోజు నిత్యము భగవంతుని ఆరాధించడం ద్వారా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఇంక ఇలాగ తలస్నానాలు చేయాలి, ఇలా నాన్ వెజ్ తినొద్దు, ఇది తినొద్దు, అది తినొద్దు, ఇలాగుండాలి అలాగుండాలి అనేసి రోజు భగవంతునికి దీపం పెట్టకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇందులో కూడా చాలా రకాలు ఉంది. మనకి పెళ్ళైన తర్వాత ఎలాగుండాలి, పిల్లలు పుట్టిన తర్వాత ఉండాలి, తర్వాత ఇలాగ పాటించాలి, ఇలా చాలా ఉంటాయి. ప్రతిదానికి భగవంతుడి విషయంలో భయం పెట్టుకోవద్దు. అంత మూర్ఖత్వమైన వాడు కాదు మన భగవంతుడు. మన ఏదైనా సరే ఒక్కటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే గొప్పగా చేసేవాళ్ళు, భక్తితో చేసేవాళ్ళయే భగవంతుడు మెచ్చాడు. అంతే కదా. ఏ భగవంతుడైనా మన దేవుళ్ళు ఎవరైనా సరే భక్తితో మెచ్చిన భక్త కన్నప్ప మాంసం పెడితే శివుడు తిన్నాడు. తర్వాత వెంకటేశ్వర స్వామి విరిగిపోయిన కుండ పెంకలో పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించాడు. ఇలాగ భగవంతుడు ఎప్పుడైనా సరే మనము మన మనసు మనము ప్రశాంతంగా అతన్ని ఆరాధించే టైములో అతని సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటామో ఆ టైంలోనే భగవంతుడి అనుగ్రహం మనకి కలుగుతుంది. సో ఈ విధానమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్లో తెలియజేయండి. వీడియోని పూర్తి వరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి సో పూజా బ్లాగ్స్ అండ్ నెక్స్ట్ వెయిట్ లాస్ జర్నీకి సంబంధించిన హెల్త్ టిప్స్, తర్వాత హెల్త్కి సంబంధించిన మంచి వంటలు ఇవన్నీ వస్తాయి మన ఛానల్లో. సో తప్పకుండా నన్ను ఇలాగే మీరు ఎప్పుడు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.